బీపీ మనం ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా? ఇప్పుడు నేను చెప్పే నియమాలు మీరు పాటించుకుంటూ ఒక 1 వీక్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మందులు వాడడం స్టార్ట్ చేయాలి. ఎలా అంటే మనము హాస్పిటల్‌కి వెళ్ళగానే బీపీ చెక్ చేయించుకోవద్దు. ఒక 5 మినిట్స్ కూర్చున్న తర్వాత చెక్ చేసుకుంటే ఉందా లేదా అనేది కరెక్ట్‌గా వస్తది. అంతేకాదు మనం కూర్చునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. చైర్ మీద స్ట్రెయిట్‌గా కూర్చొని ఈ చేతిని బల్ల పైన పెట్టేసి స్ట్రెస్ అయ్యేలాగా పెట్టొద్దు. ఫ్రీగా ఉంచుకుంటేనే మనకి బీపీ రీడింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చూపిస్తది. అంతేకాదు 2 చేతులకి బీపీ చెక్ చేయించుకోవాలి. 2 చేతులకు చేపించినప్పుడు ఏదో ఒక చేతిలో గనక 10 పాయింట్ల కన్నా ఎక్కువుంటే, ఆ ఎక్కువున్న చేతిని ఎక్కువ సార్లు బీపీ చెక్ చేయించుకోండి. అంతేకాదు మామూలుగా మనం హాస్పిటల్‌కెళ్ళినప్పుడు కాఫీ, టీలు తాగిన వెంటనే వెళ్లి చేయించుకున్న తేడా అనేది వస్తది. 30 మినిట్స్ తర్వాత 30 నిమిషాల తర్వాత టీ, కాఫీ తాగిన 30 నిమిషాల తర్వాత చెక్ చేయించుకోవాలి. అంతేకాదు మామూలుగా ఇలా బ్లౌజ్ ఉంది కదా! దీనిపైన ఆ బీపీ బెల్ట్ పెట్టేసి గనక చెక్ చేస్తే గూడా తేడా వస్తది. దీన్ని పైకి అని ఓన్లీ స్కిన్ మీదనే పెట్టేసి గనక చెక్ చేస్తే ఎంత రీడింగ్ అనేది పర్ఫెక్ట్‌గా చూపిస్తది. ఇలా ఇన్ని నియమాలు పాటించుకుంటూ ఒక 1 వీక్ మీరు ఇవి ఫాలో అయిన తర్వాత గూడా మీకు బీపీ ఎక్కువ చూపిస్తే అప్పుడు బీపీ టాబ్లెట్ అనేది డాక్టర్ మీకు స్టార్ట్ చేస్తారు. సో, మరి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అక్కడికి పోయినాక వాళ్ళు ఎలా బీపీ చూస్తాండ్రు అనేది గూడా మీరు మైండ్‌లో పెట్టుకొని పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకోండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్‌ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.